పర్వతాలతో చుట్టుముట్టబడిన నది ఒడ్డున ప్రశాంతమైన ఆశ్రమముంది. జమదగ్ని మహర్షి మరియు అతని భార్య రేణుక ధర్మాన్ని రక్షించగల కొడుకు కోసం తీవ్రంగా ప్రార్థిస్తారు. ఆకాశం నుండి ఒక ప్రకాశవంతమైన కాంతి వస్తుందో అందులో దైవిక శక్తిని సూచించి గొడ్డలిని పట్టుకున్న ప్రకాశవంతమైన శిశువు కనిపిస్తాడు. రేణుకా జమదగ్ని అతనికి పరశురాముడు అని పేరు పెడతారు. గొడ్డలితో పుట్టాడు కాబట్టి పరశురాముడు అని. పరశు అంటే గొడ్డలి, అందుకే అతనికి పరశురాముడు అని నామకరణం చేస్తారు. కొన్ని సంవత్సరాల తరువాత ఆశ్రమంలో పరశురాముడు వేదాలు, యుద్ధ విద్యల్లో శిక్షణ పొందుతాడు. విలువిద్య, కత్తిసాము మరియు అతని పురాణ గొడ్డలిలో ప్రావీణ్యం సంపాదిస్తాడు. అతని అసమాన నైపుణ్యం, ధైర్యం మరియు భక్తి గురించి వార్తలు వస్తాయి. 1000 చేతులుగల రాజు యొక్క సంపన్నమైన రాజభవనం. కార్తవీర్యార్జునుడు పవిత్రమైన ఆవు కామధేనువులు కోరుతూ ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు. జమదగ్ని మహర్షి కామధేనువును ఇవ్వడానికి నిరాకరించాడు. రాజు కోపంతో అతన్ని చంపుతాడు. భయంకర యోధుడైన పరశురాముడు అతని ఎదిరిస్తాడు. పరశురాముడు తన గొడ్డలిని ప్రయోగించి రాజును మరియు అతని సైన్యాన్ని కొట్టి న్యాయాన్ని పునరుద్ధరిస్తాడు. అడవులు మరియు కొండలను దాటి పరశురాముడు అవినీతి క్షత్రియులను 21 నిర్మూలించడానికి ఒక మిషన్ను ప్రారంభించాడు. గొడ్డలి అణచివేతకు వ్యతిరేకంగా ప్రతీకారానికి చిహ్నంగా మారుతుంది. యుద్ధాలు ముగిసినప్పటికీ పరశురాముడు అమరుడిగా, ధర్మ సంరక్షకుడిగా ఉన్నాడు. ప్రపంచం తనను మళ్లీ పిలుస్తుందని వేచి ఉన్నాడు. అడవులతో నిండిన పర్వతాలు కొన్ని సమస్యల తర్వాత తన లక్ష్యాన్ని నెరవేరుస్తాడు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వంటి వీరులకు మార్గదర్శిగా మారతాడు. అతని గొడ్డలి తన వైపే ఉంది. ఇది తన దైవిక శక్తిని గుర్తుచేస్తుంది. యుద్ధాలు ముగిసినప్పటికీ పరశురాముడు అమరుడిగా, ధర్మ సంరక్షకుడిగా ఉన్నాడు. ప్రపంచం తనను మళ్లీ పిలుస్తుందని వేచి ఉన్నాడు.